సరే కరిష్మాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ అనేది ఒక నిజంగా ఒక ప్రయోగం కదా. హీరోల్ని అనుకరించి వాళ్ళకి రెప్లికా లాగా ప్రొజెక్ట్ చేస్తారు, ప్రోగ్రామ్స్ చేస్తారండి. అలాగా అంటే బయట ఉంటుందండి, సినిమాలో చూపించడం అనేది నిజంగా అది ఒక అసలు ఆ థాట్ ఏంటి సార్, ఎలా వచ్చింది అది? అది ఒక సీరియస్ కదండి, దాన్ని కామెడీగా చేద్దాం అనుకుని నా చిన్నప్పటి నుంచి రికార్డ్ డాన్స్ ఎక్కువ చూశాను. మొట్టమొదటి చూసింది పెనుగొండ నాగేశ్వరరావు అని, అతను పావులు నాగేశ్వరరావు అని అనేవారు అనుకుంటాను. లాస్ట్లో పావులతో ఒక ఐటమ్ చేశాడు, స్పెషల్ ఐటమ్. అది ఆ బ్యాక్గ్రౌండ్ సినిమాల్లో తీసుకొద్దాం అనిపించి తీసుకొచ్చి 22 రోజుల్లో అనుకుంటా సినిమా మొత్తం 22 days 23 days అంతే. అంత నుంచి అలాగా ఫిల్మ్ తయారైంది. ఆ సినిమా రిలీజ్ తర్వాత ఎవరన్నా అంటే హీరోల ఫ్యాన్స్ కానీ హీరోల తాలూకు సన్నిహితులు కానీ ఏమన్నా మీకు ఫోన్ చేసి అభినందించడం కానీ హర్ట్ అవటం కానీ జరిగింది? ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు, నేను ఎవరికి ఏ ఫోన్కి దొరకడం రెండు చేయలే, అలాంటిది జరగలేదు. మీరు సితార తర్వాత అన్వేషణ అన్నారు, దానికి ఇన్స్పిరేషన్ మీ అభిమాన దర్శకుడు హిచ్కాక్ అనుకోవచ్చా? హిచ్కాక్ నేను మర్చిపోయాను, హిచ్కాక్ అంటే గుర్తొచ్చిందండి. వీళ్ళు VCR కొన్నారు ఫస్ట్ డే. ఓకే. కొన్నాక వీళ్ళ నాన్నగారు అన్నారు, వీళ్ళు క్యాసెట్ అని పట్టరావా అంటే, మౌంట్ రోడ్లో జమిని రైట్ తిరగకపోతే ముందు ఏదో ఒక షాప్ ఉండేది, ఆడియో పోర్ట్. అక్కడికి వెళ్ళి హిచ్కాక్ ఏళ్ళ కార్లోనే బ్రౌన్ కలర్ అంబాసిడర్ కారు హిచ్కాక్ సైకో తెచ్చారు. మేమంతా ఇంటిల బాలి సైకో చూసాం, వాళ్ళ హిచ్కాక్ సైకో. నాకు హిచ్కాక్ అంటే అంత ఇష్టం అండి. ఇప్పుడు నా ఆఫీస్కి రండి, హిచ్కాక్ తాలూకు ఫోటోలు బోర్డులు ఎన్ని ఉంటాయో మీరు చూద్దరు. అన్వేషణకి హిచ్కాక్ అది నాకు లోపల ఉండొచ్చు, కానీ కాశీనాథ్ అని ఒక కన్నడ డైరెక్టర్, అతను నాకు మిత్రుడు. అతను అపరిచిత అని ఒక సినిమా చేశాడు, మొత్తం అడవిలో జరుగుతుంది. అద్భుతం రికార్డింగ్ ఎల్ల వైద్యనాథ్ గారు నాకు చాలా సన్నిహితులు, గుర్తుంది. ఆయన మామూలు వ్యక్తి కాదు. తర్వాత కాలంలో ఆయన ఇళయరాజా గారి కండక్టర్గా కూడా చేశారు ఈ అన్వేషణకి వీళ్ళన్నిటికీ. ఆ అపరిచిత సినిమా చూశాక మనం కూడా అడవి బ్యాక్గ్రౌండ్లో అలా చేస్తే బాగుంటుంది, సస్పెన్స్ సినిమా ఒకటి అనిపించి ఆలోచించాను. బట్ అపరిచితకే నాకు సంబంధం లేదు. మీకు అంటే నాకు గుర్తుండేది, ఎందుకంటే ఆ ప్రింట్ తెప్పించడానికి బెంగళూరు మా డిస్ట్రిబ్యూటర్ ప్రభు గారు ఉండేవారు. సుభాష్ థియేటర్లో చూసాను. తెలుగులో డబ్ చేసి ఆయన రిలీజ్ చేశారు. పెద్ద హిట్ అండి, అపరిచితుడు అనేది పెద్ద హిట్ అండి. అప్పుడు అది తెప్పించి అందరూ కలిసే చూశాడు. బాగా గుర్తు దగ్గర సుభాష్ థియేటర్ సేమ్ అయితే ఆడదు కదండి, ఇన్స్పిరేషన్. అతనితో కూడా చెప్తాను మాట, ఫాస్ట్ బ్యాక్ డ్రాప్ అంతే. సార్ మీ మీద మీ గురువు గారు విశ్వనాథ్ గారు కానీ భారతీరాజా గారు వీళ్ళ ప్రభావం? భారతరాజు గారు అంటే నాకు ఇష్టం అండి. వీళ్ళ నాన్నగారు మా నాగేశ్వరరావు గారిని భారతరాజాతో సినిమా చేద్దామని ఎక్కువ పొలం చేసింది నేనే. ఎక్కడికి వెళ్ళవా మధ్యాహ్నం కనపడేదంటే మిడ్లైన్ థియేటర్కి అండి. నేను వెళ్ళానో కదా, మళ్ళీ వెళ్ళానండి. ఏంటంటే 16 వయసులో లేని సినిమా అక్కడ రిలీజ్ అయిందండి, 32 సార్లు చూశాను. వీళ్ళ నాన్నగారు విసుగు, ఎప్పుడు వెళ్ళినా మిడ్లైన్ థియేటర్. ఆ తర్వాత కమలా థియేటర్కి ఎక్కువ వెళ్ళానండి, అది కిழக்கே పోగం భారతరాజు గారు, అదో 30 సార్లు చూశాను. ఏమంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఈయన చెప్పడం వల్ల అందరినీ తీసుకెళ్ళిపోయాడు, ఒకసారి ఒకరు తీసుకెళ్ళిపోయాడు. నాన్నగారు నేను వర్షంలో అండి, బాగా గుర్తు, దీపావళికి రిలీజ్ అవుతుంది సినిమా. ఆ వర్షంలో నడుచుకుంటూ వెళ్ళలే, కానీ వాహిని స్టూడియో ముందు నీళ్ళండి దాటుకుని వెళ్తే ప్యాచ్ వర్క్ చేస్తున్నారు. దీపావళి రిలీజ్ కాబోయే సినిమా, ఆ సినిమా పేరు చిగపురగ ఎర్ర గులాబీ. అలా ఫస్ట్ టైం ఇళయరాజాని క్లోజ్లో చూశాను, భారతరాజు గారిని క్లోజ్లో చూశాను. వీళ్ళ ఫారెన్ ఏమో నాయస్ గారు ఆయన మాట్లాడడానికి వచ్చిన విషయం వాళ్ళతో మాట్లాడుతుంటే నేను అలా చూస్తూ ఉండేవాడిని వాళ్ళు. అది కరెంట్ పోయింది, ఆ వెలుగు చీకట్లో బెల్బాటం ప్యాంటు షర్టు ఇళయరాజా గారు భారతరాజు గారు సరే. అలాగా భారతరాజా గారి ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఆ దశలో ఉంది. తర్వాత గ్రాడ్యువల్ గా పోను డ్రామా అవన్నీ మన విశ్వనాథ్ గారికి ఎక్కువ ఉంటుంది. విజయబాబు గారు అన్నట్టు 4-5 సినిమాలు చేస్తే నీదంటూ స్టైల్ అన్నారే, అలా పోను ఈ మహానుభావుల తాలూకు ఇన్స్పిరేషన్ తో నేను మొదలుపెట్టింది. నేను
మీకంటూ ఒక బ్రాండ్ చిన్నదో తెలియదు. లేదు బ్రాండ్ లేకపోతే ఈ రోజుకి జయాపజయాలకు అతీతంగా మిమ్మల్ని అభిమానించే ఇంతమంది అభిమానులు అనేది. అయితే నాకు పూజ్యులు విశ్వనాథ్ గారు. ఎందుకంటే ఆయనలో డ్రామా శంకరాభరణం క్లైమాక్స్ సీన్ చేస్తుంటే అప్పటికప్పుడు వచ్చిందండి ఆయనకి ఐడియా. అక్కడ శంకర శాస్త్రి చచ్చిపోతాడు, ఇక్కడ దండం పెడుతూ ఈ అమ్మాయి చచ్చిపోతాడు, ఎలా బాగు అన్నాడు. వీడు చంపేస్తారు అంటే దూరం నుంచి వస్తున్నారు. అప్పుడు కూడా స్పాట్ లో ఆ డ్రామా ఆయనకి వచ్చింది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే క్లైమాక్స్ చేస్తుంటే రీ రికార్డింగ్ జరుగుతుందండి విజయ గార్డెన్స్ లో. క్లైమాక్స్ లో మ్యూజిక్ ఎలాగేస్తారు మామటే కేవీ మహాదేవ్ ఎదురు చూస్తారండి. సైలెంట్ రీల్ అంతా చూసి ఇక్కడ మ్యూజిక్ అక్కర్లేదు అని చాలాసార్లు ఉద్దేశిస్తుంటే స్టన్ అయిపోయానండి. తర్వాత సినిమా చూస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నిజమే అక్కడ సైలెన్సే గొప్ప ఫీల్ తీసుకొచ్చింది. ఇది నేను అప్రస్తుతంగా మాట్లాడతాను, బట్ ఇదంతా నా స్టైల్కి నేను ఓన్ చేసుకోవాలి. ఇందాక సితార్లో సైలెన్స్ లేదని ఇవన్నీ ఎక్స్పీరియన్స్లు నన్ను ఆ విధంగా తయారు చేసినేమో. ఇది యథార్థం అండి. ఇదంతా మరి నా గురువులు నా దేవుళ్ళు అండి తెలుసా.